మనలో చాలామందికి 1971లో జరిగిన యుద్ధం ఇండియాకి పాకిస్తాన్కి మధ్య మాత్రమే జరిగాయి అని అనుకుంటారు. కానీ అసలు నిజం ఏంటంటే ఆ సమయంలో చాలా దేశాలు అమెరికాతో సహా పాకిస్తాన్కే సపోర్ట్ చేశాయి. భారతదేశాన్ని ఒంటరి చేసి నాశనం చేద్దామని పూనుకున్నారు. ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం. భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య నిరంతర యుద్ధం జరుగుతూనే ఉంటుంది. కారణం కాశ్మీర్ని ఆక్రమించాలని వాళ్ళ కోరిక, కాపాడుకోవాలని ఇండియా లక్ష్యం. 1971లో ఇండియాకి పాకిస్తాన్కి భీకర యుద్ధం జరిగింది. కానీ చివరికి భారతదేశమే గెలిచింది. పాకిస్తాన్ చిన్న దేశం, దాని మీద గెలవడం ఏంటి గొప్ప అంటారా? ఓకే, పాకిస్తాన్ ఒక్కటే పోటీ చేయలేదు, దానితో పాటు ప్రపంచం మొత్తం ఏకమైంది. దానిని ఎదిరించి భారతదేశం ఎలా గెలిచిందో తెలుసుకునే ముందు మన ఈ స్టోరీ బోర్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇండో-పాకిస్తాన్ వార్లో పాకిస్తాన్ మొదటి 2 రోజులు హెలికాప్టర్లతో భారతదేశంలో ఉన్న ముఖ్యమైన ప్రదేశాల్లో బాంబులు వేయడం మొదలుపెట్టారు. దానిలో ఇండియా చాలా నష్టపోయింది. ఆ 2 రోజుల తర్వాత ఇండియా ఎదురుదాడి మొదలుపెట్టింది. అప్పుడు ఆ దాడిని ఊహించని పాకిస్తాన్ సైన్యం చెల్లాచెదురు కాగా తమ ఓటమి దగ్గరలో ఉందని గమనించింది. అప్పటికి పాకిస్తాన్తో మిత్ర సంబంధాలున్న అమెరికా పాకిస్తాన్కి సపోర్ట్ చేయాలని తలచి అమెరికా మిత్రదేశాలను పాకిస్తాన్కి సపోర్ట్ చేసి ఇండియాని నాశనం చేయమని చెప్పింది. అదే సమయంలో అమెరికాలో ఉన్న అత్యంత శక్తివంతమైన 7 ట్రూప్ అనే సబ్మెరైన్ని ఇండియా మీదకు పంపింది. అమెరికా మిత్రదేశాలు పాకిస్తాన్కి ఆయుధాలు పంపడం మొదలుపెట్టాయి. యూకే తమ ఎయిర్క్రాఫ్ట్లని పాకిస్తాన్కు పంపించాయి. మరియు సౌదీ కూడా తమ యొక్క యుద్ధ విమానాలని పాకిస్తాన్కి పంపించాయి. జోర్డాన్, ఇటలీ కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేశాయి. ఎప్పటి నుంచో కాచి ఉన్న చైనా కూడా ఇండియా మీదకు యుద్ధానికి రెడీ అయిపోయింది. చైనా సైన్యం హిమాలయ మీద నుంచి రావడం మొదలుపెట్టగా భారత సైనికులకు అక్కడ ఒక మూమెంట్ కనిపించింది. కానీ ఆ సమయంలో మంచు ఎక్కువ ఉండడం వల్ల చైనా సైన్యం వెనక్కి వెళ్ళిపోయింది. ఈ విషయం భారతదేశంలో ఉన్న కోఫియా ఏజెన్సీకి చాలా ఆలస్యంగా తెలిసింది. మరియు అమెరికా 7 ట్రూప్ మెరైన్ ఇంకా ఇతర దేశాల ఆయుధాలు సైన్యం భారతదేశానికి దగ్గరగా వస్తున్నట్లు భారతదేశం తెలుసుకుంది. అప్పుడే అసలు కథ మొదలైంది. ఇన్ని దేశాలు భారతదేశం మీదకు వస్తున్నట్లు గమనించిన రష్యా అమెరికాని మట్టు పెట్టాలని భారతదేశానికి సపోర్ట్గా వచ్చింది. భారతదేశం ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ రష్యా యొక్క రాష్ట్రపతితో మాట్లాడింది. ఈ 2 దేశాల మధ్య ఉన్న కాంట్రాక్ట్ ఏంటంటే రష్యా మీదకి ఎవరొచ్చినా భారతదేశం సహాయం చేయాలి, అలాగే భారతదేశం మీదకు ఎవరొచ్చినా రష్యా ఎదురు నిలబడాలి. కానీ రష్యా తనకు సపోర్ట్ ఇవ్వగలదో లేదో అనే అనుమానం ఇండియాకి ఉంది. అయినా సరే ఎదురు వచ్చే అన్ని దేశాల మీద తాము యుద్ధానికి సిద్ధం అని ఇండియా చెప్పింది. భారతదేశం అమెరికా 7 ట్రూప్ మెరైన్ ఎదురుగా ఐఎన్ఎస్ విక్రాంత్ని దింపింది. యాక్చువల్గా ఐఎన్ఎస్ విక్రాంత్ అమెరికా 7 ట్రూప్ కన్నా చిన్నది. ఆ సమయానికి భారతదేశంలో ఉన్న ఐఎన్ఎస్ విక్రాంత్ ఒకటే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఇండియన్ నేవీ యుద్ధానికి సిద్ధమయ్యి బయలుదేరగా ఆ సమయంలో అమెరికా షాక్కి గురైంది. విషయం తెలుసుకున్న అమెరికా వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఇంతకీ అప్పుడు ఏమైందంటే అమెరికా 7 ట్రూప్ మెరైన్ ఇండియా ఓషన్లోకి వెళ్ళిందని తెలుసుకున్న రష్యా ఆలస్యం చేయకుండా ఆయుధాలని, ఫైటర్ జెట్లని ఇండియాకి పంపించింది మరియు ఇతర దేశాల జెట్ ఫైట్లను, స్థావరాలను చుట్టుముట్టింది. జోర్డాన్, ఇటలీ, ఫ్రాన్స్ని కూడా రష్యా వార్నింగ్ ఇచ్చింది. ఇండియా మీద అటాక్ చేస్తే మీరు మా అటాక్ని కూడా తట్టుకోవాల్సి వస్తుంది అని రష్యా చెప్పగా అది తెలుసుకున్న చైనా వెనుకంజ వేసింది. ఎందుకంటే చైనాకి రష్యా అంటే భయం. చైనాలో ఉన్న జిన్జియాంగ్ నగరంలో రష్యా అటాక్ చేస్తే తమ ఆర్థిక వ్యవస్థ కుప్పకొల్లుతుంది అని భయపడింది. అలా చైనా కూడా వెనుకంజ వేయగా ప్రపంచంలో సగం దేశాలను రష్యా భయపెట్టింది. కానీ యూకే, అమెరికా ట్రూప్స్ ఇండియా వైపే వస్తున్నాయి అని తెలుసుకున్న రష్యా యూకేలో మడగాస్కర్ మీదకు 5 ఫైటర్ షిప్లను పంపించింది. అదే సమయంలో అమెరికా 7 ట్రూప్ షిప్ ఇండియా బోర్డర్ దాకా వచ్చేసింది. దానికి ఎదురుగా భారతదేశపు ఐఎన్ఎస్ విక్రాంత్ ఉంది. అప్పుడు ఏం జరిగిందంటే అమెరికా షాక్కు గురైంది. అదేంటంటే విక్రాంత్ పక్కన నీటిలోంచి 4 భారీ మెరైన్లు పైకి లెగిశాయి. అది చూసి అమెరికా 7 ట్రూప్ షాక్కి గురైంది. ఆ 4 మెరైన్లు రష్యావి. ఇండియాని కాపాడడం కోసం రష్యా వచ్చింది అని అమెరికా గమనించింది. అమెరికాకి ముందుగానే తెలుసు రష్యా అన్నిటిలో శక్తివంతమైన దేశమని.
ఒకవేళ అమెరికా భారతదేశంలో పోరాడితే రష్యాని కూడా ఎదుర్కోవాలని, అప్పుడు నష్టం అమెరికాదే అని తనకు తెలుసు. ఎందుకంటే రష్యా న్యూక్లియర్ వెపన్స్లో కూడా మొట్టమొదటి దేశంగా ఉంది. అందుకే అమెరికా వెనుకంజ వేసింది. అప్పటి నుంచి భారతదేశానికి రష్యాకి మధ్య మంచి అవినాభావ సంబంధాలు ఉన్నాయి. 1971 వార్లో భారతదేశం గెలవడానికి రష్యా కీలక పాత్ర పోషించింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.